सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामीति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं रजवासिनं वाडवंशावतं हंसं ग्रन्थान्तकं नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय अथ श्रीमद्भगवद्गीता तृतीयोऽध्यायः कर्मयोगः श्रीगुरुचरणकमलेभ्यो नमः। రాధే రాధే అమ్మ అందరికీ. ఇవాళ ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అనువాదం: ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అననవి కామమునకు యొక్క కోట దుర్వేద్యమైనప్పటికీ సత్ప్రామాణిక ఆచార్యుని యొక్క ఉపదేశములను వినిన ఎడల ఆ కోట కూలిపోక తప్పదు. కామమునకు నిలయమైన ప్రదేశములు ఇంద్రియములు, బుద్ధి, మనస్సు అనునవి బుద్ధిని తన రాజధానిగా చేసుకుని ఈ కామము ఇంద్రియములనేటి తన కోటను పదిలపరుచుకున్నట్టుకు మనస్సును మంత్రిగా, ఇంద్రియములను సైనికులుగా నుంచును. ఈ విధంగా ఇంద్రియములు మరియు ఇంద్రియ విషయంలో పరమసత్యం నుండి ఆత్మను దూరమునర్చుచున్నవి. మాతాజీ, ఇవాళ నేను ఈ 2 శ్లోకాలు కూడా చదివేస్తాను, మీరు చెప్పండి విశ్లేషణ. కొంచెం పని ఉంది మీకు, మొత్తం చదివేసేద్దాం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేన్యం జ్ఞాన విజ్ఞాన నాశనం. అనువాదం: కావున ఓ అర్జున, ప్రథమముననే ఇంద్రియములను నిగ్రహించి పాపస్వరూపమైన కామమును తొలగించవలను. ఈ కామము ఆత్మజ్ఞానమును మరియు భగవత్ సాక్షాత్కారమును నాశనము చేయును కనుక దానిని అణచవలెను. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. కామము చేత మనస్సు పాలించబడుటకు ముందుగా భవిష్యత్ కార్యములు, వాని ఫలితములను గూర్చి యోచింపవలెను. కామము యథార్థ జ్ఞానమును మరియు ఆత్మానుభవమును నశింపచేయును. నియంత్రణలో లేని కామం వలన ఆత్మ పరిజ్ఞానము, ధర్మసూత్రములను పాటించటమున్నగినవి ముగిసిపోవును. కామము కోరిక రూపమున ఇంద్రియ పరితృప్తి కొరకు ఇంద్రియములనన్నింటినీ వినియోగించును. కావున ఈ కామ వినాశనము కొరకు బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ నిగ్రహము పొంది ఇంద్రియములను శ్రీకృష్ణుని భక్తి సేవలో నిమగ్నమనర్పవలెను. ఈ కార్యనిర్వహణమునకు ఆధ్యాత్మికాచార్యుడు సాధకుని యొక్క ఇంద్రియ నిగ్రహమునర్చుట ద్వారా స్థిరబుద్ధి గలవానిగా తయారగుటకు మార్గదర్శకమిచ్చును. ఇంద్రియములు లోబరుచుకొనని ఎడల కామము తనంతట తానే జయింపబడును. ఎప్పుడు ఇంద్రియములు పాపమయ స్థలమునకు పోవుటను అరికట్టబడునో క్రమముగా మనసు కూడా ఆ విషయముల నుండి దూరమై అనాసక్తత పొందును. ఇంద్రియాణి పరన్యాహురింద్రియోభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. అనువాదం: ఇంద్రియములు శక్తివంతములను చెప్పుదురు. ఇంద్రియముల కంటే మనస్సు శక్తివంతమైనది, కానీ మనస్సు కంటే బుద్ధి ఉన్నతమైనది, ఇంకనూ బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టతరమైనది. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. విద్వాన్ మహాపురుషులు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములతో నిర్మితమైన స్థూల శరీరము జడమైనదని చెప్పినారు.
కనిపించు మరియు స్పర్శింపదగినదైన స్థూల శరీరం కంటే కేవలం అనుభవించదగిన రుచి, చూపు మొదలగు సూక్ష్మ ఇంద్రియములు ఉన్నతమైనవి. ఇంద్రియముల కంటే మనస్సు ఉన్నతమైనది. ఎందువలనగా మనస్సు ఇంద్రియములను ఆదేశించును. ఆ మనస్సే కోరికలకు స్థానము. బుద్ధి నిర్ణయం చేయును. కాబట్టి బుద్ధి మనస్సు కంటే ఇంకనూ ఉన్నతమైనది. కానీ ఆత్మ శాశ్వతమైనది మరియు ఈ భౌతిక శరీరంలో కూర్చుని సాక్షిభూతముగా నున్నది. ఇందువలన ఆత్మ వీటన్నింటికంటే శ్రేష్టమైనది. తుదకు భౌతిక బంధముల నుండి ఆత్మ విముక్తి పొందినప్పుడు ఇంద్రియములు, మనస్సు మున్నగనవి నశించును. ఆత్మ శరీరమున ఉన్నంత వరకు కామము దానిని ఆవరించి ఉండును. కామము బుద్ధిని మొద్దుపరచి మనస్సును, ఇంద్రియములను తృప్తిపరచుట కొరకు పలు రకములైన భౌతిక విషయములను అన్వేషించుటలో ప్రవర్తించును. కావున ఇంద్రియములను, మనస్సును జయించుట కష్టమే ఎగును. ఇందుకు కారణము ఇంద్రియములు, మనస్సు అతి శక్తివంతమైనవి. కొన్ని సమయములందు తమ కంటే శరీరంలో ఎవరు బలవంతులు లేనట్లు భావించును. కానీ అన్నిటికంటే ఆత్మ మాత్రమే నిజంగా ఉన్నతమైనది. ఎందువలనగా కఠోపనిషత్తు ద్వారా ఇది ధృవపరచబడినది. ఇంద్రియేభ్యో పరాహ్యార్థ అర్ధేభ్యాచ పరం మనః మనసస్తు పరా బుద్ధేరాత్మా మహాన్ పరః. ఇంద్రియ విషయములు ఇంద్రియముల కంటే ఉన్నతమైనవి. మనస్సు ఇంద్రియములకు కేంద్రమైనందువలన ఇవి ఇంద్రియముల కంటే ఉన్నతమైనది. సరి అయిన నిర్ణయం చేయటం వలన బుద్ధి మనస్సు కంటే ఉన్నతమైనది. వీని కంటే ఆత్మ ఉన్నతోన్నతమైనది. కావున శరీరమునకు యజమాని మరియు అనుభవించు వారగుట వలన ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆత్మ కృష్ణ భక్తి సాధన ద్వారా కామదేవునకు యజమాని అయిన భగవానుని చేరును. ఈ కృష్ణ భక్తి పద్ధతి శాస్త్రముల యొక్క రహస్యములలో ఒకే ఒక్కటి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం. అనువాదం: ఓ అర్జున, ఆత్మ బుద్ధి కంటే ఉత్తమమైనదని తెలుసుకొని అధికోన్నతమైన కృష్ణ చైతన్య భావన ద్వారా నిమ్నమైన ఇంద్రియములను ఆధీనంలో నుంచవలెను. ఈ విధంగా ఆత్మ యొక్క బుద్ధి శత్రువు కామవాసనను జయించవలెను. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. మనస్సున జన్మించిన కామము వృద్ధి చెంది బుద్ధి సహాయముగా ఇంద్రియార్థములను పొందుటకు ప్రయత్నించును. ఆ స్థితిలో ఆత్మ సాక్షిభూతమై విడిగా నిలిచియుండును. కావున ఆత్మ అతి ముఖ్యమైనదిగా భావించి దానిని పవిత్రముగా నుంచుటకు ప్రయత్నించవలేను. కఠోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: ఇంద్రియోభ్య పరం మనోమనసః సత్వముత్తమం సత్వాధది మహానాత్మ మహతో వ్యక్తమోత్తమం. మనస్సు అన్ని ఇంద్రియముల కంటే ఉన్నతమైనది. మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి, బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ. మరియు ఎవరైతే భౌతిక కన్నులకు కనిపించడో ఆ దేవదేవుడు ఆత్మ కంటే ఉన్నతమైన వాడు. భగవద్జ్ఞానమును పొందుటకు బుద్ధిని ఉపయోగించి ఇంద్రియములను, మనస్సును ఆధీనంలో నుంచుకొనినచో కామమును క్రమముగా జయించగలడు. విజయవంతమైన ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రథమముగా కామమును జయించవలను. ఈ శ్లోకమందు భగవానుడైన శ్రీకృష్ణుడు పై విధంగా తెలిపి ఈ అధ్యాయంను ముగించును. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే బ్రజవాసి భాషేషు కర్మయోగో నామ తృతీయో అధ్యాయః. హరి ఓం తత్సత్. మాతాజీ చెప్పండి. శ్రీ గురు శరణకాంబేభ్యో నమః. సో 40వ శ్లోకం నుంచి 43 శ్లోకం వరకు కూడా ఇక్కడ ఇంద్రియాల యొక్క నివాసం ఎక్కడ, అంటే ఈ కామ యొక్క నివాసం ఎక్కడ ఉంటది అనేది చెప్పారు. ఇంద్రియాలు అని చెప్తున్నారు. ఇంద్రియాలు అంటే మనం ముందు క్లాసులో చెప్పుకున్నాము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత ఈ విషయ వాంఛలు, వాటి నుంచి ఏమేమి కావాలని మనము ఆలోచన చేస్తాము. అంటే ఈ విషయ వాంఛలు అంటే ఏమనుకున్నాము, రూపము, స్పర్శ, తర్వాత అంటే రుచి, నాలుక, తర్వాత శబ్దము, రూపం అంటే చూడటము, గంధ అంటే వాసన, తర్వాత స్పర్శ, ఈ 5 ఉన్నాయి కదా. సో మెయిన్ గా మనం ఏమి చేసినా వీటి కోసమే చేస్తాం. అంటే రుచిగా తినటం కోసం, లేకపోతే మంచిది చూడటం కోసము, లేకపోతే మంచి వాసన పిలవటం కోసము, లేకపోతే మంచిది వినాలని కోరిక, లేకపోతే ఇంకొకటి
ఫీల్ అవ్వటం కోసం ఇవి చేస్తాము మానవులం జనరల్ గా. సో ఆ యొక్క ఈ ఇంద్రియాలయే ఇవన్నీ ఇంద్రియ విషయ వాంఛలు అన్నమాట. వీటికి ఎవరు మెయిన్ వీటికి పవర్ఫుల్ అంటే మనసు. ఫస్ట్ చూస్తుంది ఇంద్రియాలు, చూడగానే ఏమనిపిస్తుంది లోపల మనసులో ఇది కావాలి అనిపిస్తుంది. లేకపోతే ఏదైనా మంచిది తిన్నావు, తినగానే ఏది తింటుంది నాలుక, తినగానే రుచి అనిపించింది, అప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అట్లా ఏదైతే ఈ లాలస కలిగిస్తుంది ఈ ఇంద్రియాలు, అది మనసుకి చెప్తుంది నాకు ఇది కావాలి అని అనిపిస్తుంది అని. తర్వాత బుద్ధి ఏం చేస్తుంది అంటే మామూలుగా బుద్ధి ఏం చేస్తుంది ఈ మనసుకి లోబడుతుంది. కానీ భక్తుడికి ఏం చేస్తుంది మనసు మాట బుద్ధి వినదు, బుద్ధి మాట మనసు వినేటట్టు చేసుకుంటుంది. ఎందుకు అంటే బుద్ధి పవర్ఫుల్ మనసు కంటే అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతుందో బుద్ధి, అప్పుడు ఇంద్రియ లాలస ఏదైతే ఉందో ఆ పనులు చేస్తున్నావు. కాబట్టి కామంకి మొదటి శత్రువు ఎవరు అంటున్నారు ఇంద్రియాలు, తర్వాత మనసు, తర్వాత బుద్ధి. మరి ఈ కామం అనేది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఎక్కడ నివాసం ఉంటుంది అంటే ఇంద్రియాలు మనసు బుద్ధి దీంట్లో ఉంటది. ఇంద్రియాని మనోబుద్ధి అస్యాధిష్టానం ఉచ్యతే, ఇక్కడ వీటిల్లో నివాసం ఉంటది అని చెప్తున్నారు. కాబట్టి ఏమి చెయ్యాలి అంటే ఆ కామం ఉంట మూలన మనిషికి యథార్థమైన జ్ఞానం కప్పివేస్తుంది. అంటే ఈ రుచి అనేది జీవుడికి నాలుక మీద పెట్టే వరకు, ఆ తర్వాత లోపలికి వెళ్ళినాక ఏమవుతుంది అది శక్తినిచ్చే పదార్థం అయ్యి ఈ శరీరాన్ని నిలబడే విధంగా చేస్తుంది. కాబట్టి మనిషికి ఈ శరీరం పడిపోకుండా ఉండటం కోసం తినాలి గాని శరీరానికి బానిస అయిపోయి ఇంద్రియ లాలసకి దానికి బానిస అయిపోయి అతడు తినకూడని వస్తువులన్నీ తింటున్నాడు. శరీరము నిలబడాలంటే మనిషికి రకరకాల రుచికరమైన పదార్థాలు తినక్కర్లేదు. ఆ శరీరము నిలబడటానికి వాడికి ఏమైతే తినగలవో తినవచ్చో అయ్యి తిని ఉండొచ్చు. కానీ ఆ యొక్క కోరిక ఎక్కువైపోయి, అంటే ఇప్పుడు స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే ఒక గులాబ్ జామ్ కన్నులతో చూసింది రూపం, సో వెంటనే మనసుకు చెప్పేసింది అది తీసుకో అని. సరే మనసుకి చెప్పగానే మనసు ఇంద్రియాలు చేతులు కూడా వెళ్ళినాయి తీసుకోవటానికి. మరి అప్పుడు బుద్ధి చెప్తుంది ఎవరు చూడకుండా నేను చూస్తున్నాలే నువ్వు తినేసి, అంటే బుద్ధి కూడా దాంట్లో పాలు పంచుకుంటుంది. అంటే అది నువ్వు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు కాకుండా ఎక్కువగా చేస్తున్నావు. అంటే ఇప్పుడు అది భగవంతుడికి నివేదన పెట్టారు, నీ ప్లేట్ లో పెట్టారు, నువ్వు అది ప్రసాదంగా స్వీకరించాలి అయితే తప్పు లేదు. అలా కాకుండా అక్కడ వంట చేసి పెట్టారు, నువ్వు భగవంతుడికి నివేదన చేయాల్సిన అవసరం ఉంటే ఆ చెయ్యక ముందే నీకు అది తినాలన్న కోరిక కలిగింది కన్నికి, ఈ మనసు చెయ్యిని ప్రేరేపించింది. సో బుద్ధి అంది ఎవరు చూడట్లేదులే తినేసేసే పర్లేదులే అంది. సో అప్పుడు అది ఏమవుతుంది నీకు ఇంద్రియ లాలస అయిపోయింది, కామం అయిపోయింది. అటువంటిది ఇది దీనికి ఈ ఎగ్జాంపుల్ ఇది ఏం చెప్తున్నారు అని అంటే ఇది ఒక శత్రు యొక్క కోట దుర్భేద్యమైనప్పటికీ మరి ఎవరు చేయగలరు మనని కామం అనేది ఇంత లాలసతో ఇట్లా ఉంటున్నాం, మరి దీని నుంచి మనల్ని ఎవరు రక్షించగలరు అని అంటే సత్ప్రామాణిక ఆచార్యుని యొక్క ఉపదేశము. ఎప్పుడైతే వింటామో ఇలా తినకూడదమ్మా, ఇలా చెయ్యాలి, ఇట్లా నివేదన చెయ్యి, ఇలా ప్రసాదం తీసుకో, నీ ఇంద్రియాలన్నీ కూడా పైకి ఎగురు పడుతున్న ఇంద్రియాలన్నీ కూడా తమో గుణము రజోగుణంలో ఉన్నవి మెల్లగా సత్వగుణానికి వస్తాయి, ఆ కంట్రోల్ అవుతాయి, ఇలా చేసుకోవాలి అని చెప్పేవారు సత్ప్రామాణిక ఆచార్యులు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ కామం నుంచి మనం బయటపడగలము అని చెప్తున్నారు. తర్వాత 41 శ్లోకం ఏం చెప్తున్నారు, తస్మాత్ విమిందౌ. సో అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అంటే పాపకార్యం చేయిస్తున్నాయి మన చేత. ఈ కామంని తొలగించాలని మనం ఎంతో చేస్తూ ఉంటాము, కానీ ఇవి ఏం చేస్తున్నాయి మనకి ఆ కోరిక కలిగించి ఈ
ఇంద్రియాలు ఈ అసలి ఆత్మ జ్ఞానము భగవత్ సాక్షాత్కారాన్ని మనకి దూరం చేస్తున్నాయి. మరి దాన్ని అణిచి వెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పాం కదా. సత్ప్రామాణిక ఆచారాన్ని స్వీకరించాలి. ఆ ఆ వారు ఏవైతే విధంగా చెప్పారో అవి ఆచరణ చెయ్యాలి. అప్పుడే మనం ఈ కామం నుంచి మేజర్ గా చెప్తుంది ఈ శ్లోకాలన్నిట్లో ఏంటి అంటే, కామమ అనేదే మనకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రథమ అడ్డంకి అని చెప్తున్నారు. ఈ కామాన్ని ఎప్పుడైతే జయించగలుగుతామో ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఫస్ట్ అడ్డంకి తొలగినట్టే, ఫస్ట్ స్టెప్ మనం ఎక్కగలిగినట్టే. ఈ కామము అంటే ఏం చెప్పాము, మామూలు ఫిజికల్ సెక్స్ కాదు. కామం అంటే ఆ చాలా క్రేవింగ్ అన్నమాట. ఏదన్నా పొందాలి అని ఆశ, దురాశ అట్లా అది ఎక్కువయినప్పుడు, ఏదన్నా పొందాలి అని ఎక్కువైనప్పుడు దానిని కూడా కామంగా వ్యవహరిస్తున్నారు. అది ఏదైనా గాని. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు మనిషి జీవితము ఎందుకు, మానవ రూపం మనకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పశుపక్షాదులు అన్ని ఉన్నాయి, అయ్యి మనలాగే ఉన్నాయి, మనలాగే తింటున్నాయి, అయ్యి మనలాగే జన్మనిస్తున్నాయి, మనలాగే తింటున్నాయి, మనలాగే నిద్రపోతాయి, మనలాగే మైథునం చేస్తున్నాయి, మనలాగే చనిపోతున్నాయి. మరి వాటికి మనకి ఏంటి తేడా అంటే బుద్ధి. వాటికి బుద్ధితో ఆలోచించే గుణం లేదు, మనకి బుద్ధితో ఆలోచించే గుణం ఉంది. అవి ఆత్మతత్వమే, మనము ఆత్మతత్వమే. మరి ఇంకొకటి పశుపక్షాదులు అవి ఏమన్నా తప్పు చేస్తే, పలానా చేస్తే వాటికి పాపము అది ఇది లేదు. కానీ మనుష్య రూపంలో మనం ఏమి చేశామో దానికి అన్నిటికీ కూడా పుణ్యం గాని పాపం గాని ఈ మానవ రూపంలోనే కుదురుతుంది. అందుకనే దేవీ దేవతలు కూడా ఎప్పుడు కోరుకుంటారు అంట, అరే మనుషులు రూపంలో వీళ్ళెంత అదృష్టాత్మలు అని. ఎందుకంటే పృథ్వీ పై నుంచే మనం ఏమన్నా చేస్తే దానికి ఫలితం ఉంటుంది. ఎందుకు స్వర్గంలో దేవీ దేవతలు కూడా మానవ రూపం పొంది శుభ్రంగా అక్కడ ఉంటే బాగుండు, భూమి మీద ఉంటే బాగుండు అని అనుకుంటారంటే, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం దాకా కూడా వెళ్ళిన ఎవరైనా వారు గనుక భగవంతుడి మీద ధ్యాస లేకుండా వారు పొందిన సుఖాలలో అనుభవిస్తూ, ఎందుకంటే స్వర్గంలో అన్ని సుఖాలే ఉంటాయి, అప్సరసులు ఉంటారు, కావలసినవి అన్ని ఉంటాయి. అప్పుడు వారికి భగవంతుడి గురించి ఆలోచన లేకపోవచ్చు, అంటే ఉండకపోవచ్చు. అప్పుడు మరి వారు ఏమవుతారు అంటే వారికి కూడా పతనం అయిపోతే మళ్ళీ మత్స్యలోకంలోకి రావాల్సిందే, అంటే భూమి మీదకే రావాల్సిందే. క్షీణే పుణ్యే వినశ్యతి మత్స్యలోకం చెప్తున్నారు, మత్స్యలోకానికి రావాల్సిందే అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారంట ఇక్కడ అయితే మానవుడికి ఏమి ఉంది, ఇక్కడ చేసుకునే ఒక అవకాశం ఏముంది? తను చక్కగా ఇక్కడ భగవంతుడు లీలలు చెప్పుకుంటాడు, గుణగానాలు చెప్పుకుంటాడు, ఆయన యొక్క కీర్తన చేసుకుంటూ ఉంటాడు, వైష్ణవుల సేవ చేసుకుంటూ ఉంటారు, వైష్ణవుల సాంగత్యం జరుగుతూ ఉంటది. సో ప్రతి నిమిషం ప్రతి క్షణము భగవంతుడి యొక్క ఆలోచన, ఆరాధన, ధ్యానం అన్ని ఈ యొక్క భూమి మీదే కుదురుతాయి. కాబట్టి అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఎప్పుడు చెప్తున్నారు కదా, దుర్లభ మానుష్య జన్మ, అది చాలా దుర్లభం మనుష్య జన్మ. మరి పశుపక్షాదులు ఉన్నాయి, వాటికి వస్తే వాటికి లేదు కదా, మరి మనకే ఎందుకు చెప్తున్నారు అంటే ఎంత ఇంపార్టెంట్ మానవునిగా మనం జన్మించటము. దీని యొక్క అర్థం ఏంటి? తదప్య ధ్రువం అర్థం, దానికి కొంచెం అర్థం ఉందిరా బాబు అని చెప్తున్నారు. కౌమారమాచార్య చెప్పారు కదా, చిన్నప్పటి నుంచే చెయ్యాలి పూజ సేవ ప్రతి వాళ్ళు అని. మరి ఇవన్నీ కూడా మనము ఈ అసలు ఫస్ట్ పుట్టగానే మనం ఫస్ట్ తెలుసుకోవాలి, ఏంటి మనం ఎందుకు వచ్చాము ఈ పృథ్వీ మీద అంటే, మనిషికి కావాల్సింది ఒక నీడ, ఒక కూడు గుడ్డ చెప్పుకుంటాం కదా, బేసిక్ నెసెసిటీస్ ఉంటే కూడా సరిపోతే మనకి ఈ కామవాంఛ మూలానే, అంటే అధికం కావాలి, వాళ్ళు ఇంత సంపాదించారు, వీరి ఇంటి పెద్ద ఇంట్లో ఉంటున్నారు, లేకపోతే వీరిన్ని ఆభరణాలు ధరించారు, ఇలా మనకి చూసి వారి మీద వీరిని చూసి మనం కూడా అంత సంపాదించాలి. నిజానికైతే ఎంత సంపాదించినా మన అందరం చూస్తూనే ఉన్నాం, వెళ్ళిపోయేట ఎవరు రూపాయి తీసుకెళ్ళట్లేదు, ఎవరు ఏది చేయట్లేదు. కానీ మనం ఇక్కడ మనకి తినటానికి ఉండటానికి సరిపోయేంత ప్రతి వారు సంపాదించుకుంటున్నామా, ఇంకా ఎక్కువ ఉంచుకున్నామా? మరి ప్రతి వారము ఎక్కువే ఉంచుకున్నాము. ఇల్లు, కావలసిన ఆహారము,
తర్వాత మనం కట్టుకునే బట్టలు, ఏవైనా కూడా మనకి కావాల్సిన దానికంటే చాలా చాలా ఎక్కువే ఇచ్చారు భగవంతుడు. అయినా కూడా దాంతో తృప్తి పొందక ఇంకా పొందాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పలానా కావాలి అని మన అందరం అనుకుంటున్నామంటే మన అందరం కూడా ఈ కామవాంఛకి, కామానికి బందీలమయ్యే ఉన్నాము. మనం అనుకుంటున్నాం నాకే కోరిక లేదు, నాకు ఏ ఆశ లేదు, నేను ఉన్న దాంతోనే ఎక్కడ తృప్తి పడట్లేదు. మానవుడు తృప్తి పడితే ఇన్ని అపార్ట్మెంట్స్ లేవు, ఇంతమంది జనాలు మన అపార్ట్మెంట్స్ లో కూడా ఉండము. అంటే మనిషి ఎంత ఇదిగా ఉన్నాం. ఎప్పుడైతే మోర్ సుఖాలు వస్తున్నాయో భగవంతుడికి మనకి మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకనే చెప్తున్నారు, ఈ కామవాంఛ ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఈ లాలస లేకుండా ఉంటామో, ఉన్నదాంతో తృప్తి పడకుండా ఉంటామో మనము భగవంతుడికి దూరం అయిపోతాం. మరి ఇవన్నీ మనకి చెప్పి మనల్ని ఆయన దగ్గరికి చేర్చేది ఎవరు? ఈ సత్ప్రామాణిక గురువు. ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రియ నిగ్రహం ఎట్లా చేసుకోవాలి, ఈ ఇంద్రియ నిగ్రహం చేసుకుంటున్నాం అనే భావన చేస్తున్నాము, కానీ అది అవ్వటల. ఎందుకు అంటే కలి ప్రభావం మూలాన, ఈ కలి ప్రభావం మూలాన మనుషులము ఉన్నదానికంటే ఎక్కువ ఆశిస్తున్నాము కూడా. ప్రేమ ఎక్కువ ఆశిస్తున్నారు, అలానే ద్వేషం ఎక్కువ చేస్తున్నారు మనుషుల మీద. ప్రతిదీ ఎక్కువైపోయినాయి. మరి వీటన్నిటి నుంచి, ఈ మాయ నుంచి మనము బయటపడాలి అంటే ఇంద్రియ నిగ్రహణ చెయ్యాలి. దానికి మనం అసలీ గురువు శరణ పొందినప్పుడు అసలు ఏం కావాలి జీవితానికి అని తెలిసిన రోజున మనం దీని నుంచి బయటపడగలుగుతాము. ఈ అన్ని శ్లోకాల్లో అదే చెప్తున్నారు. అంటే ఇంద్రియాల కంటే గొప్పది మనసు చెప్తున్నారు, మనసు కంటే గొప్పది బుద్ధి చెప్తున్నారు, కానీ బుద్ధి కంటే గొప్పది ఆత్మ చెప్తున్నారు. శరీరము అనేది ఫస్ట్ ఉండటం మూలానే ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని వస్తున్నాయి. కానీ ఆత్మ ఎప్పుడు కూడా ఈ శరీరము కాదు, తాను వేరే. మనం చెప్పుకున్న ఇంతకు ముందు ఒక కార్ ఉంది, శరీరం ఒక కార్ లాగా భావన చేస్తే దాంట్లో అన్ని పార్ట్స్ అన్ని ఉంటాయి, కానీ డ్రైవర్ లేకుండా ఆ కార్ ఎట్లయితే నడవదో, ఈ శరీరం లాంటి దీంట్లో ఆత్మ లేకుండా ఈ యొక్క శరీరం నడవట్లేదు. కాబట్టి శరీరము బయటికి వచ్చేసేసి వేరేగా ఉంటుంది, కారు వేరేగానే ఉన్నట్టు ఆత్మ కూడా వేరేగానే ఉంటుంది, శరీరం వేరేగా ఉంటుంది. ఈ శరీరంలోనే ఈ పార్ట్స్ అన్ని లాగా ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవి ఏమి చేస్తుందో, కారు ఎలా ఉందో బయట చూడకూడదు. అంటే డ్రైవర్ ఎలా చూస్తూ ఉంటాడో ఆత్మ కూడా అలానే చూస్తూ ఉంది వీటిని అంటున్నారు. ఆత్మకి ఇవి అన్ని అంటుకోవు అని అంటున్నారు. మనకి దెబ్బ తగిలింది అంటున్నారు, దెబ్బ తగిలితే ఆత్మకు తగులుతుందా లేకపోతే శరీరానికి తగులుతుందా అంటున్నారు. శరీరానికి తగిలి మనసు దానికి రెస్పాండ్ అవుతుంది అన్నమాట, రియాక్ట్ అవుతుంది. అది మేజర్ గా తెలుసుకోవాలి. అట్లయితే మరి ఆత్మకి ఏది అంటుకోకపోతే ఆత్మ నెక్స్ట్ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తుందండి మనం ఏం చేసిన వాటికి అంటే, ఆత్మతో పాటు ఈ మనసు, బుద్ధి అనేది కూడా వెళ్తున్నాయి అంటున్నారు నెక్స్ట్ జన్మ తీసుకోవటానికి. మరి ఈ ఏమి ఆత్మ ప్రేరేపించట్ల, ఇది చెయ్యి అది చెయ్యి అని. ఈ ఆత్మకి అంటి పెట్టుకొని ఉన్న ఈ మనసు, బుద్ధి, అహంకారము ఇవి చేస్తుంది, కానీ అది కూడా ఆ చేసినవి తీసుకొని పోవాల్సి వస్తుంది. అట్లయితే ఇప్పుడు కార్ చెడిపోయింది అనుకో, ఆ డ్రైవర్ కి కదా ఇబ్బంది, ఆ కారు నడిపి తీసుకెళ్లాలి, అది వాడిది ఆ కారు. కాబట్టి దాంట్లో ఏమి చెడిపోయినా ఆ యొక్క డ్రైవర్ కే పరిస్థితి ఎట్లా ఉంటుందో మన ఆత్మకు కూడా అదే పరిస్థితి అవుతుంది. మనం చేసే చెడ్డ పనులు, ఆలోచనలు, ఫలానా అన్ని కూడా ఈ యొక్క ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. దాని మూలానే ఈ పుణ్యం గాని పాపం గాని అంటుకుంటున్నాయి. కానీ ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి వచ్చినది కాబట్టి ఆ భగవంతుడికి ఎలా అయితే అంటుకోవో ఈ యొక్క త్రిగుణాలు అన్ని, ఈ యొక్క ఆత్మ కూడా అంటుకో. కానీ ఈ లోబడి ఉండటం మూలాన, ఈ శరీరంలో ఉండటం మూలాన అది ఒక పైన ఒక కప్పడం లాగా ఆ ఆత్మని వాటిల్లో బందీ చేసి ఉంచాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకుంటామో, ఈ కామం నుంచి బయటపడతామో,
ఈ యొక్క ఇంద్రియ నిగ్రహణ చేసుకోగలగటము, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు అసలు నేనేంట్రా బాబు, ఈ ఆత్మ జ్ఞానం ఏంటి, ఈ యొక్క శరీరం ఏంటి, అప్పుడు ఇవన్నీ ఇచ్చింది ఎవరు, ఈ భగవంతుడు ఎవరు, ఏంటి, ఇవన్నీ కూడా ఒక గురువు శరణ్ పొందినప్పుడు వారు చెప్తే ఆ విధంగా గనక మనం నేర్చుకొని ఈ కృష్ణ భక్తి సాధన చేసినప్పుడు అప్పుడు మెల్లగా ఒక్కొక్క దాని నుంచి దూరం అయ్యి మనము భగవంతుడికి దగ్గరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఆత్మ కంటే కూడా గొప్పది ఏది అని అంటే పరమాత్మ ప్రతి వారిలోనూ ఉన్నారు అని చెప్తున్నారు కదా. మరి ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవటానికి ఎంత ప్రయాస చెయ్యాలి మనము అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ కర్మ ఏమై ఉంది, మన యొక్క ఇంద్రియాలను నిగ్రహణ చేసే దాని మీద పెట్టమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ నిగ్రహణ చేస్తావో నువ్వు అసలీ తత్వాన్ని తెలుసుకుంటావు. ఆత్మతత్వాన్ని, అసలీ తత్వం అంటే ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే తెలుసుకుంటావో భగవంతుడు దీన్నంతా సృష్టించారనేది తెలుసుకుంటావు. భగవంతుడు దీన్ని సృష్టించారు అని తెలుసుకున్నప్పుడు దీని మీద నీకు అధికారం లేదు అని తెలుసుకుంటాం. ఏదైతే నీకు అధికారం లేదో దానికప్పుడు నువ్వు సరెండర్ అయ్యి ఉంటావు, శరణాగతి అయ్యి ఉంటావు. ఒక ఇంటికి ఒక పని వారు వస్తే వారికి ఎంత ఉంటది, వారు కూడా ఒక మనిషి రూపం నుంచే వచ్చారు, కానీ వారి యొక్క బాధ్యత ఎంతవరకు అయ్యి ఉంటది, ఆ యొక్క యజమానికి ఎలా లోబడి ఉండి వారు ఏది చెప్తే కట్టుబడి దానికి ఎలా పని చేస్తారో, ఎట్లా వినమ్రతగా ఉంటారో అదే పని మనము చెయ్యాలి. ఈ యొక్క భక్తి యొక్క సారం మొత్తం కూడా అదే. ఎప్పుడు కూడా మనము భగవంతుడి కింద ఉన్నాము, ఆయన యొక్క సేవకులము, ఆయనకి చెయ్యటం మన విధి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు చూసి నేనెందుకు ఆయనకి సేవ చెయ్యాలి, నేనెందుకు అని అంటే, మొన్న కరోనా వచ్చినప్పుడు మనందరికి అర్థమైంది కదా, ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోతే ఎన్ని వేలు లక్షలు ఇచ్చి కూడా ఎట్లా జనాలు ఆక్సిజన్ కోసం ఎంత కొట్టుకున్నారో. ఫ్రీగా దొరుకుతుంటే ఆక్సిజన్ మనకి దాని విలువ తెలియల, కానీ అవసరమైనప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెడితే ఇంత సిలిండర్ పెడితేనే ఇన్ని వేలు ఇన్ని లక్షలు అని తీసుకున్నారు. మరి సర్వం ఆయన ఇచ్చినది మనం ఫ్రీగా నీళ్ళ దగ్గర నుంచి, మనం నుంచుంటున్న పృథ్వీ దగ్గర నుంచి, మన నెత్తి మీద ఉన్న ఆకాశం దగ్గర నుంచి, చుట్టుప్రక్కల గాలి నుంచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నామే. మరి ఇంత ఇచ్చిన ఆయన కింద మనము సేవకులం కాక ఏంటి, మరి మనమే అంత శక్తి పరులం అయితే మనమే సృష్టించేసుకొని మనమే దానికోసం ఫ్రీగా బతకలేకపోయామే. ఎందుకు ఆయన ఇచ్చిన వాటి మీద, ఈ పంచభూతాల మీద ఎందుకు ఆధారపడి బతుకుతున్నాం అంటే, ఆధారపడి బతుకుతున్నాం అంటే మరి మనం సేవకులం కాదా ఆయనకి? మరి ఆ యొక్క విషయాన్ని మనం ఎందుకు జీర్ణం చేసుకోలేకపోతున్నాం, ఎందుకు భగవంతుడికి బద్ధులమై ఉండాలి అనేది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం అంటే ఈ కామవాంఛ మూలాన. ఈ కామం ఏంటి, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నాకు చాలా అందం ఉంది, నాకు చాలా శక్తి ఉంది, నాకు చాలా ఇంకా అలానా ఉన్నాయి, బంధువర్గం ఉంది, ఇలా ప్రతిదీ అనుకుంటున్నాం. ఎవరు సహాయం చేయట్లేదే. మరి ఒక ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు శరీరంలో నుంచి ఏ బంధువర్గం వచ్చి ఆపట్లేదే వెళ్ళనీయకుండా, ఏ డబ్బు కూడా మనిషిని రక్షించట్లేదే, ఏ అందము కూడా ఉండట్లేదే. ముసలి అయిపోతే రోజు రోజుకి మన రూపాలు ఎలా మారిపోతున్నాయో చూస్తున్నాము. సో దేనిని చూసుకొని మనకి గర్వం ఏది ఉందని మనము చాలా ఇదైపోతున్నాము అంటే, మనం మన సంగతులు తెలుసుకున్నప్పుడు మనం ఈ కామవాంఛల్ని వదిలిపెట్టడము, అసలు ఈ సద్గురుల్ని ఆశ్రయించటము, వారు చెప్పిన మార్గాన్న నడవటము, శాస్త్రాధారితమైన పుస్తకాలు చదవటము, శాస్త్రాధారితమైన గురువు శరణు పొందటము, వారు ఏదైతే చెప్పారో అది శాస్త్రాధారితం అయ్యి ఉన్నప్పుడు దానిని పాలన చెయ్యటము, ఇవి మనం చేసినప్పుడు ఈ ఫస్ట్ ఈ కామం అనే దాని నుంచి బయటపడతాం. మెల్లమెల్లగా భగవద్భక్తి, ఆత్మ సాక్షాత్కారం, అసలు ఈ భగవంతుడు ఎవరు తెలుసుకొని వారికి సరెండర్ అవటం అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క జీవితం వచ్చింది అంటే వృధా చేసుకోకుండా దీనికి ఒక అర్థం ఉంది అని చెప్పి మనం చెయ్యటము, మనతో పాటు మన ఇంటిలో వారికి కూడా అందరికి. ఒక ఆడది మారితే ఇంట్లో మొత్తం మార్పు వస్తుందంట. సో ఆడవారు అయిన మనము నిజంగా మార్పు చెందితే
ఆ మార్పు మన ఇంట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిదీ చెప్పుతాం కాబట్టి ఇది ఇలా నడుచుకోవాలి, ఇలా చెయ్యాలి. ఆ వండింది నివేదన చేయటం, రోజు ఆ ప్రసాదం తింటం మూలాన కూడా వారి లోపల నుంచి చాలా మార్పు అనేది వస్తది. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అయినా కూడా వారిలో మార్పు లేదు అంటే వారికి సుకృతం లేదు అని భావం చేయాలి. అంతేగాని మనం చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యకుండా ఇతరుల్ని దూషించటం, ద్వేషించటం చెయ్యకూడదు. ఎందుకంటే మనం ఉన్న స్థితికి మరి భగవంతుడు మనల్ని ఎంత ద్వేషించాలి, మనల్ని ఎంత దూషించాలి. భగవంతుడు ఎంత దయామయుడు, కరుణామయుడు. మనం ఎన్ని చేసినా కూడా నిజంగా ఒక్కొక్కసారి మనకి చాలా కష్టం వచ్చినప్పుడు ఆర్తితో లోపల నుంచి ఆర్తిగా భగవంతుని వేడుకున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అయ్యేది ఒక్కసారి నెగిటివ్ అయితే, హే నేను ఇంత వేడుకున్నా భగవంతుడు నాకు ఇవ్వలేదు అని అంటే ఒక్కటే ఆలోచన చెయ్యాలి అంటున్నారు. నీకు దాని మూలాన నష్టం గాని వస్తది, నీకు దాని మూలాన సుఖం లేదు. అప్పుడే అంటే మనకి ఏది కావాలో ఏది అక్కర్లేదో పిల్లలకి ఎట్లయితే తల్లిదండ్రులుగా ఏది మంచిదైతే అదే ఇస్తారో వాళ్ళు వేచి గీ పెట్టినా కూడా ఒక్కొక్కసారి అది ఇవ్వరు, అది వాడి మంచి కోసమే అవుతుంది. అలానే భగవంతుడు ఒక్కొక్కసారి మనం ఇదే మంచి అని అనుకుంటున్నాము, ఇది కావాలి అని కోరుకుంటున్నాము, అయినా కూడా మనల్ని ఒకవేళ ఈ భక్తి మార్గంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు అనుకుంటాం ఇది కావాలని చాలా అడిగాం అయినా భగవంతుడు నాకు ఇవ్వలేదు అని అంటే అప్పుడు అనుకోవాలి, ఆలోచించాలి. భగవంతుడు నాకు మంచిదైతే ఇచ్చేవాళ్ళు, నాకు మంచిది కాదేమో అందుకని నాకు ఇవ్వట్లేదు అని. అంతేగాని భగవంతుడి మీద ద్వేషం చేసి చేస్తున్న భక్తి మార్గాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం ఇది మూర్ఖుల లక్షణం అంటున్నారు. ఇంకా ఆధ్యాత్మికంలో కడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకొని భక్తి మార్గంలోకి వచ్చాము అయితే ఇక్కడ చావైనా బతుకైనా భగవంతుడితోనే అన్నట్లు నిజంగా ఆ యొక్క భగవంతుడి శరణ్ పొందితే ఆయన కాక ఇంకెవరు మనల్ని చేసేది. అంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యామనుకోండి, భగవంతుడు అనుకుంటారా వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు సహాయం చేస్తారని వాళ్ళకి నమ్మకం ఉందిగా, అట్లానే చేసుకొని ఇయ్యండి అంటారు. కానీ ఎప్పుడైతే రక్ష ఇష్యతి ఇది విశ్వాసో అంటున్నారు, ఎప్పుడైతే భగవంతుడే రక్షిస్తారని విశ్వాసం ఉందో ఆయన ఇంకా వేరే మార్గం లేదు. రే నా మీద ఆధారపడ్డాడు పిల్లోడు కనుక నా మీదే ఆధారపడ్డాడని తల్లి వాడు ఏం పని చేస్తున్నా మనము, వాడు ఎక్కడ నడుస్తున్నా ఏం చేస్తున్నా వాడు ఎక్కడ పడతాడునని ఇక్కడ నుంచి ఒక కన్ను వేసి ఉంచి ఆడు పడతాడేమో అని అనిపించినప్పుడు గబక్కని పని వదిలేసి ఎలా వెళ్ళి పట్టుకుంటారో భగవంతుడు కూడా అట్లానే ఉంటాడు. ఏంటి మనం ఆయన మీదే ఆ పిల్లవాడు పోవటం కూడా చేయటం కూడా తనకి నమ్మకం ఉంటది, తన వెనకమాల తల్లి చూస్తూ ఉంటది వస్తదిలేనని. ఒక్కోసారి పైన టేబుల్ మీద నుంచి పిల్లల్ని దూకమంటే పట్టుకుంటాం చేతులతో అంటూ దూకమని చెప్తూ ఉంటాం. పిల్లోడు దూకుతాడు నిజంగానే, ఎందుకు తన తల్లి పట్టుకుంటుందని నమ్మకంతోనే, లేకపోతే ఎవరైనా కానీ పట్టుకుంటారని నమ్మకంతో దూకుతారు. భగవంతుడు కూడా అంతే, మనం నిజంగా ఆయన మీదే మనసు లగ్నం పెట్టి ఆయన ఎందే నిమగ్నమై ఉన్నాము అని తెలిసిన రోజు మనం ఏం చేస్తున్నా ఎటువంటి పనుల్లో ఉన్నా కూడా ఆయన ఆదుకోవాలి అన్న బాధ్యత. అంటే భగవంతుడు చెప్తున్నారు ఎవరికైనా ముక్తి కావాలంటే ఇచ్చేసేస్తాను, ఎందుకంటే ముక్తి ఇవ్వటం తేలికంట ఆయనకి, కానీ భక్తి మాత్రం నేను ఇవ్వను అంటున్నారు. ఎందుకంటే నిజమైన భక్తుడు అనుకో ఆయన తిరగాలి భక్తుల చుట్టూ, వారి చుట్టూ ఈయన తిరగాలి. అందుకనే ఆ భక్తి అనేది అందరికీ లభ్యం కాదు 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 అని చెప్తున్నారు భగవంతుడు. అట్లా అంత స్థిరంగా అంత భక్తి నిజంగా రావాలి అంటే నిజమైన సత్ప్రామాణిక గురువు దగ్గర శరణు పొందినప్పుడే వస్తుంది అని చెప్తున్నారు. రాధే రాధే అమ్మా. అదే మాతాజీ, ఇవాళ అందరు లేరు క్లాస్ లో, మనం ఏం తెలుసుకున్నారో అడుగుదాం అనుకుంటే 3వ అధ్యాయంలో విన్న వాళ్ళందరూ ఒకసారి చెప్తారమ్మా ఈ 3వ అధ్యాయంలో దేని మీద చెప్పుకున్నాం అనేది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక 2-3 శ్లోకాల క్రితమే చెప్పాను ఈ అధ్యాయం గురించి. రాధే రాదు ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి, చెప్పు. కామవాంఛలను తగ్గించుకోవాలి, ప్రతి దాని మీద కోరిక తగ్గించుకోవాలి అని. అంతే కదా మాతాజీ?
ఆ, ఇంకా ఉన్నాయి. ఈ చాప్టర్ అంతా కూడా ఫస్ట్ నుంచి విన్నారు కదా మీరు. విన్నాను మాతాజీ. మొట్టమొదటిగా అర్జునుడు అసలు ఏం చేయాలనేది ఒక అవస్థ ఆలోచన వచ్చింది కదా. అంటే భగవంతుడు యుద్ధం చేయమని చెప్తాడు, అంటే కర్మ చేయమంటారు. మళ్ళీ ఆయన భక్తిగా సన్యాసం అంటే ఆయన సన్యాసిస్తానని అంటారు. సన్యాసి కావాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్పారు, భక్తి కొన్ని చెప్పారు. ఇలా అంటే అవునవును. ఉత్తమ భక్తి అని చెప్తున్నారు. అదే ఫస్ట్ ఎన్ని చెప్పినా లాస్ట్ ఏది చెప్తే అదే చెయ్యమని అర్థము. అంటే ఫస్ట్ తను తను అందరూ చుట్టాలే, అందరూ తెలిసిన వాళ్ళే, తన బంధుత్వం ఉన్న వాళ్ళే కాబట్టి నేను యుద్ధం చేయలేకపోతున్నాను అన్నప్పుడు తన కార్యం నువ్వు చెయ్యాలి, అన్ని వదిలేసి సైలెంట్ గా ఉండకూడదు, అట్లా అట్లా ఉండకూడదు అని చెప్పేసి తర్వాత యుద్ధం చెయ్యమని చెప్పాడు. మళ్ళీ చెప్పడానికి రావట్లేదు మాతాజీ. పర్వాలేదులే, చెప్పు, నీకు అర్థమైన విధంగా చెప్పు, పర్వాలేదు. ఇంకోసారి చెప్తాలే మాతాజీ, రావట్లేదు. సరే సరే. టైంలో ఇది కర్మయోగం కదా, అంటే కర్మ చెయ్యాలా సన్యసించాలా ఒకటి అడుగుతారనమాట. ఆయనకు అర్థం కాదు కదా, ఇప్పుడు కర్మ చేయమంటున్నారు, సన్యసించాలా అని ఒకటి అడుగుతున్నారు. తర్వాత భగవానుడు చెప్తున్నారు అసలు కర్మ కాదు సన్యాసం కాదు, ఆ కర్మ కూడా ఎట్లా చేయమంటున్నారు. భగవానుడు ఏం చెప్పారు, కర్మ చేస్తూ ఆ ఫలితాన్ని నువ్వు ఆశించొద్దు, అంటే కర్మ ఫలితాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు. కర్మ ఎట్లాంటి కర్మ చేయాలి, కర్మ అంటే ఏ పని చేయమని, అంటే అన్ని పనులు అన్ని చేసేది ప్రతిదీ కర్మ, ప్రతిదీ పని. ఎటువంటి పని చేయాలి అని అడుగుతున్నారు మళ్ళీ అర్జునుడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇప్పుడు 4 యుగాలకి 4 ధర్మాలు ఉన్నాయి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కర్మ, అంటే అదే భగవంతుడి కోసం చేసేది. అది ఎటువంటిది అని అంటే, ఒక్కొక్క యుగానికి ఒక యుగంలో తపస్సు, ఇంకొక యుగంలో యజ్ఞాలు, ఇట్లాగా కలియుగానికి వచ్చేటప్పటికి అంటే యజ్ఞము, దాన్ని ఎలా చేయాలి అనేది మళ్ళీ ఆ యజ్ఞం ద్వారా చేయాలి అని చెప్తున్నారు. ఏది చేసినా సమర్పించి చేయాలి, అంటే అది ఎట్లా చేయాలంటే యజ్ఞం ద్వారా. ఆ యజ్ఞం ఏంటి కలియుగంలో అంటే నామజప యజ్ఞము. అంటే మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు, అది నువ్వు ఏదో చేస్తున్నాను కదా అని చేయటం కాదు, నీ వరకు నువ్వు చేసి నువ్వు ఉద్ధరించుకోవటం కాదు, నువ్వు ఆదర్శంగా నిలబడాలంటే నిన్ను చూసి ప్రతి వారు కూడా వాళ్ళు తెలుసుకొని చేయగలిగినంత ఆదర్శంగా ఉండాలి. అట్లా ఆదర్శంగా ఉండే వారిలో ఎలాంటి వారిని చూపించారు, జనక మహారాజు ఇట్లాంటి వ్యక్తుల్ని చూపించారనమాట. జనక మహారాజుని, ఇంకా అంబరీష్ మహారాజు, ఇలాంటి వాళ్ళని చూపించారనమాట. చక్రవర్తులు వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని, అంటే ఎక్కువ వాళ్ళని చూస్తే తక్కువగా ఉండే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక రాజకీయ నాయకులు లేదంటే ఒక గొప్పవారు ఏదైనా ఒక పని చేశారంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలందరూ ఎవరిని ఎక్కువగా ఆదర్శం తీసుకుంటారు, అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ఆలోచన విధానాన్ని అది ఆదర్శంగా తీసుకుంటుంటారు ఎక్కువ మంది. నాకు తెలిసి నేను అది అనుకుంటాను. అట్లా అంటే గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా నడవాలి. ఇప్పుడు లాస్ట్ దీని అంతటికి మూలం ఏంటి, మరి ఇంత చెప్పినా ఎందుకు ప్రతి జీవి కూడా మేము ఈ మార్గాన్ని అనుసరించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనికి మూల కారణం ఏంటంటే, దీనన్నిటికీ మూల కారణం కామం. ఈ కామం యొక్క ప్రబలమైన తత్వం ఎలా ఉంటుందని ఇప్పుడు మాతాజీ ఎండింగ్ లో చెప్పారు కదా, దీని తత్వం ఎలా ఉంటుంది. కామము ఈ కామం వల్లనే మనిషి పతనం కావచ్చు. అదే కామాన్ని మనం ఆధ్యాత్మికంగా వైపు గనక మరలించామంటే మన ఆత్మను ఉద్ధరించుకునే శక్తి కామానికి ఉంది, పతనం చేసే శక్తి కామానికి ఉంది అనమాట. ఆ కామం 2 రకాలుగా ఉంటది. దాని శక్తి ఎంత గొప్పది, ఎంత దాని ప్రబలమైన తత్వం అంటే ఎలా ఉంటుంది, దాని అది కిందకు పడేస్తుంది మనిషిని. ఆ కోరికలు ఎక్కువైపోయి ఈ ఇంద్రియాల ద్వారా మన సుఖాన్ని కోరి ఆ కామాన్ని, అంటే మనం యయాతి మహారాజుది చెప్పాం కదా, అదే కోరికను ఆయన ఆధ్యాత్మికం వైపుకు మరలించుకొని ఎంత సుఖించినా ఇంకా కోరిక తీరట్లేదు, కలగట్లేదు అనుకొని ఆయన వెంటనే ఇంకా ఆయనకి అసహ్యం వచ్చి ఆ కోరికను ఆధ్యాత్మికం వైపుకు తిప్పేసుకొని తపస్సు చేసుకొని తరిస్తారనమాట.
ఆ కామానికి ఎంత శక్తి ఉందంటే అది పతనం చేస్తుంది, లేదంటే ఆత్మను ఉద్ధరించుకునే శక్తి కూడా దానికి ఉంటుంది అనమాట. ఎటువైపుకు మనం మరల్చామంటే అటువైపుకు తిప్పగలిగే శక్తి మనకు. ఎట్లా దాన్ని తిప్పాలి అంటే మన బుద్ధిని ఉపయోగించి దాన్ని, అది ఎటువంటి కోరిక కోరుతుంది మనసు, ఆ కోరికను తీర్చాలా వద్దనేది బుద్ధి నుంచి ఉంటుంది. ఈ ఈ కర్మయోగంలో నాకు తెలిసి ఈ 5 రకాలు అనుకుంటాను. ఇంకా ఏమైనా మాతాజీ చెప్పిన వాటిలో నేనేమైనా మిస్ అయ్యానేమో ఈ యోగంలో, నాకు తెలీదు. ఒకసారి మాతాజీ నుంచి విందాము. మాతాజీ మాతాజీ ఇంకొకసారి మీరు ఇవి 5ఏనా ఇంకేమన్నా ఎక్కువ చెప్పుకున్నామా? అంటే మేజర్ గా ఏంటంటే కర్మఫల త్యాగం. కర్మ చేయకుండా ఎవరు కూడా క్షణకాలం కూడా ఉండరు. కాబట్టి కర్మ చేస్తూనే ఉండాలి. ఎవరు మేమేమి చేయకుండా కూర్చుంటాము అనే భావన ఉండకూడదు. సెకండ్, ఫల త్యాగం భగవంతుడికి ఇచ్చేసేస్తే నువ్వు ఈ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాము. మేజర్ గా ఫస్ట్ థింగ్ అది. సెకండ్, అర్జునుడు అది చెప్తారు, ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం ఏం చేయాలి అంటే, సృష్టి చేసినప్పటి నుంచే బ్రహ్మ మానవుని సృష్టించినప్పుడే వారికి కూడా పవిత్రమయ్యే, అంటే భగవంతుడు పవిత్రమైన వాటిని స్వీకరిస్తారు కాబట్టి వారు పవిత్రం అనర్చాలి వీళ్ళని మానవుల్ని. ఎలా అనంటే వారికి కూడా ఒక యజ్ఞాగాదులు అయ్యి చెప్పారు, ఇటు యజ్ఞం చెయ్యాలి మీరు, అయ్యా హవిస్సులు తీసుకొని అగ్ని ఎవరెవరికైతే చెందుతాయో వారికి అర్పిస్తారు, తర్వాత భగవంతుడికి కూడా చేరుతాయి అవన్నీ అని. ఇప్పుడు కలియుగంలో జరుగుతూ ఉంది కాబట్టి సత్యయుగంలో తపస్సులని, తర్వాత త్రేతాయుగంలో యజ్ఞాలు అని, ద్వాపర యుగంలో పూజలు అని, కలియుగంలో నామ సంకీర్తనం అని. ఈ యజ్ఞం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలానే అర్జునుడు చెప్తున్నారు, అన్ని మీకు చెయ్యాలి అని అంటే తెలిసి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు జనము అని అంటే చెప్తున్నారు, వారికి ఈ వేరే విషయ వాంఛలు, ఫలానా ఇంద్రియాలు, వాటి యొక్క కోరికలు ఎక్కువ ఉండటం వలన మనిషి తను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఇవన్నిటికీ కారణం అదే అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. సో మేజర్ గా అయితే ఈ కర్మయోగంలో మనం చేసే పని భగవంతుడి వైపుకి మరలచటం. అప్పుడు మనకి ఈ కర్మ బంధనంలో లేకుండా ఉంటాము. అలాగే భగవంతుడు ఏదైతే నీకు విధి అంటే నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో, నువ్వేది ఆచరించాలో అని చెప్తున్నారో అది చెయ్యటమే మన పని. ఆ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి ఇతరుల యొక్క ధర్మాన్ని స్వీకరిస్తే కూడా మనకి ముప్పు అని చెప్తున్నారు. మనం చేసే ధర్మాన్ని సరిగ్గా చేయకపోయినా, అంటే మన యొక్క ధర్మాన్ని మనం సరిగ్గా ఆచరించకపోయినా పర్లేదు, కానీ ఇతరుల ధర్మాన్ని మనం చక్కగా అవలంబించిన దానికి దుష్ఫలితమే కానీ సత్ఫలితం అయితే ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పి చివరికి భగవంతుడు చెప్తున్నారు, ఇంద్రియ ఆసక్తి తగ్గించుకొని నువ్వు చేయాల్సిన ధర్మం చేయాలి. ఇది మేజర్ గా. ఏది అయినా కూడా తిప్పి మనకి చివరికి భగవంతుడు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఆయనని శరణు పొందటమే మేజర్ గా ఇంపార్టెంట్. భక్తి చెప్పా కదా, ముక్తి అయితే లభ్యమవుతుంది కానీ భక్తి దొరకడం చాలా కష్టం. సో ప్రతిదీ తిప్పి భక్తికే తీసుకొస్తున్నారంటే, ఈ భక్తిదేవికి ముక్తిదేవి సేవకురాలంట. అంటే మీ ఆజ్ఞ ఏం చెప్తారు చెప్పండి, శిరసా వహిస్తాను అనే ఒక సేవకుడు ఎట్లయితే ఉంటారో, ముక్తిదేవి చేతులు కట్టుకుని భక్తిదేవి దగ్గర నుంచి ఉంటదంట. అంటే భక్తికి అంత ఉన్నత స్థానం ఉంది. మరి ఏ శ్లోకాన్నైనా ఏ చాప్టర్ కైనా కూడా తిప్పి భక్తికే తీసుకొస్తున్నారు. ఎందుకంటే అంత విశిష్టత ఉంది భక్తిదేవి. భక్తి పొందటం అనేది అంత దుర్లభం, కష్టం. ఇప్పుడు నవవిధ భక్తుల్లో ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి ఆశ్రయం చేయమని చెప్తున్నారు. ఆ నవవిధ భక్తులు మొత్తం కూడా పాలించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఏదో ఒకటి ఆశ్రయం చెంది దాని నుంచి భగవంతుడిని పొందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఆ నవవిధ భక్తుల్లో అంటే వినటం, శ్రవణం, స్మరణం, కీర్తనం, సేవనం, పూజనం, అలాగే వందనం, దాస్యం, తర్వాత స్నేహం, తర్వాత త్యాగం, ఈ నవవిధ భక్తుల్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకొని ఆ భగవంతుడిని చేరాలి అని చెప్పి భగవంతుడు ప్రతిసారి చెప్తున్నారు.